మీరు వారిని గౌరవించలేదనుకోండి, ఎవరు మీరు వారిని గౌరవించకపోతే మీ వారు మిమ్మల్ని మెచ్చుకుంటారా, కేకలేస్తారా? అంతే కదా. చిన్న చిక్క, నేను కనుక నారాయణమూర్తికి చెందిన వాడిలాగా బ్రతకగలిగితే, ఇప్పుడు నా మహాన్న స్వరూపం ఉంది, నా భుజాల శంఖచక్రాలు ఉన్నాయి, నిత్యం అష్టాక్షరి జపం చేస్తుంటాం. మమ్మల్ని అమ్మ దయగా చూడలేదనుకోండి, చూస్తుంది. రెండు విషయం చెప్తుంది. నారాయణ అంటాడు, వచ్చినది ఉంటుందిగా. మన పిల్లవాడు అట్లా బాధపడుతుంటే చూస్తావు. ఇందా చెప్తేనే, నీ పని నువ్వు చేసుకుంటూ కనుక వాడి మీద భారం వేయగలిగితే, ఆ పక్షులకు ఆహారం ఇస్తున్నాడు, అన్నిటికీ ఆహారం ఇస్తున్నాడు, నేను కూడా ఇక్కడ కూర్చుంటా, నాకు ఆహారం తెచ్చిపెట్టాడు. నీ పని నువ్వు చేస్తూ ఉండు, నీ పని నువ్వు చేస్తూ ఉండు. అక్షరాల మీకు చెప్తున్నానండి, 2005లో నేను తిరిగి బ్రతికినప్పుడు ఒక సంకల్పం చేశా. అయా నన్ను బ్రతికించు, నీ సేవ తప్పితే అన్యమైన విషయం నేను చేయను. సంపాదన వచ్చేటువంటి శంకుస్థాపనలో, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళలో, ఇంకోటో వ్రతాలు వచ్చేయను. ఈ రోజుకి నేను చేయడం లేదు. నువ్వే నన్ను బ్రతికిస్తావు, నీ సేవతో నేను బ్రతుకుతానన్నా. 19 సంవత్సరాలు అక్షరాలుగా ఏమీ చేయలేదండి. ధనం కోసం నేను ఎప్పుడు లాక్కల్లా. 19 సంవత్సరాలుగా ఒంటిపోటే తింటున్నాం, 19 సంవత్సరాలుగా మేకప్పటికే పడుకుంటున్నాం. ఎందుకు రాదు కృప? నువ్వేదో ఆయనకి కావాలని చెప్పి ఆయనతో వ్యాపారం చేయడం మొదలుపెట్టి, నీకు అది ఇస్తా నాకు ఇది, నీకు అది ఇస్తా నాకు అది. ఏమిటి? పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, అనన్య చింతయంతో ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తాన యోగక్షేమం వహామ్యహం. మీకు ఇంకో గొప్ప విషయం చెప్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కౌశ గోత్రులు అని చెప్పాను కదా, దిట్టక వాళ్ళని చెప్పాను కదా, వీళ్ళందరూ ఈ చుట్టుపక్కల 8 మంది కృష్ణులు ఉన్నారు. అందరూ గోపాలస్వామి పూజారులు. 28 తరాలుగా. ఇప్పుడు ఆయన డిగ్రీ చదివాడు, డిగ్రీ పూర్తి చేశాడు, సాఫ్ట్వేర్కి వెళ్ళరా. నా పూర్వ ఆచార్యులు ఏం చేశారో, ఎవరిని పూజించారో వారినే పూజిస్తాను, వారి సేవలో తరిస్తాను. ఏమిటి? అభినందనీయమా కాదా? అభినందనీయమేనా కాదా? 28 అక్కడ ఉండిపోతుంది, 28వ తరాలుగా. మరి 28 తరాలుగా వాడి సేవ మేము చేసుకుంటుంటే మమ్మల్ని రక్షించడా? ఆయన గొప్పదనానికి తక్కువ కాదా? మీరు ఇంకో మాట చెప్తున్నా, ఒక్క 2 నిమిషాలు, ఒక్క నిమిషం చెప్పేసి మళ్ళీ మొదలు పెడదాం. ఇక్కడ ఉన్నాడు, మావాడు ఉన్నాడు, నా ఎమ్మటి వచ్చిన వాళ్ళు ఉన్నారు, గీతా వాళ్ళు ఉన్నారు, డాక్టర్ ఇక్కడ ఉన్నారో తెలియదు కదా. మీకు హార్ట్ కంప్లైంట్ ఉంది, హార్ట్ దగ్గర వెళ్ళమంటే ఎయిమ్స్కి వెళ్తే వాళ్ళు గుంటూరుకి రికమెండ్ చేస్తే, గుంటూరులో 2 డేకో ఇంకోటేవో పరీక్షలు చేసి, ఇంకో పరీక్ష చేయాలండి, మీకు బ్లడ్ అవుతుంది, బ్లడ్ ఇవ్వాలి, 2 గంటలు పడుతుందంటే 4 గంటలు టైం అయింది. నాకు దీపారాధన సంధ్యాకాలర్చన టైం అయిందని డాక్టర్కి దండం పెట్టి వచ్చేసారు. ఇంతవరకు ఒక బిళ్ళ వేసుకోవాలా? ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశ్రిత వాక్యానికి నిదర్శనం. మనకేముండదంటే ఆయన మీద అచంచలమైన విశ్వాసం ఉండదు. మా వాడు బాధపడుతూ, బాబాయ్ నువ్వు ఇబ్బంది పడతావు, పోదాం బా, 2వ రోజు పొద్దున్నాడు, కుదరలేదురా. ఇది ఎప్పటికైనా రాలిపోయేటువంటి శరీరమే, దహనయోగంతో ఉన్నది దేహం. 28 తరాల్లో నా పూర్వాచార్యులందరూ చేసినప్పుడు నన్నేం చేస్తాడో ఆయనే చేస్తాడు. ఇది అక్షర సత్యం అండి. అంటే రేపు మీరందరూ అట్టా చేశారు, నా మీదకి వస్తాయి కేసులు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనాని. కాబట్టి ఇవాళ మీకు లభించింది ఈ అవకాశం. భగవన్నామస్మరణ చేయండి, అన్ని విషయాలు గుళ్ళో మాట్లాడద్దు. అటువంటి వాళ్ళు మనకు దొరికారు, మంచి అదృష్టం. తెలిసిన ఇటువంటి పూజారులు దొరకటం కూడా. ఒక్కో చోట లాగిచ్చి అవతల పడేద్దాం, ఎగిరి వస్తుంది అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి, అంతేనా? అవునా కాదా? అట్లా చేస్తారా ఎప్పుడైనా? ఇక్కడ పుట్టిన వాళ్ళు అదృష్టవంతుడు, మెట్టినిల్లుగా ఈ ఊరు వచ్చిన వాళ్ళు అదృష్టవంతుడు. ఎంతటి గొప్పటి దేవుడు ఉన్నాడో, ఎంత గొప్ప దేవుడు ఉన్నాడో, ఎంత చక్కని ఆచార్యులు ఉన్నారో. ఏం చక్కని ఆచార్యులు గారు మమ్మల్ని కోపడతారైతే, ఆ కోపం కూడా సరే తర్వాత చెప్తాను.